99 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు కొత్తగా ఎన్నికైన సర్పంచులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ఢిల్లీలోనూ అదే సీన్, మెస్సీని చూసేందుకు పోటెత్తిన అభిమానులు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు కొత్తగా ఎన్నికైన సర్పంచులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మీ అందరికీ ఆప్తులు పెద్దలు శ్రీ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవ చొప్పదండి నియోజకవర్గ బాధ్యులు పెద్దలు మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అన్న గారు, గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి, అడ్డంగా గోడగడితే ఎట్లా తమ్మి జరుగురు తమ్మి జరుగురు ఇంకెందుకు జరుగు వాళ్ళ గనవని అటు జరుగురా తమ్మి, సైడ్కు రాని దయచేసి, అట్లా అడ్డంగా గొడగట్టకురు జరుగురు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ తొలి అధ్యక్షురాలు మా సోదరి శ్రీమతి న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు సెస్ చైర్మన్ గారు సోదరులు చిక్కాల రామారావు గారు, మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ లోక బాపిరెడ్డి గారు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తమ్ముడు సిద్ధం వేణు గారు, గౌరవనీయులు మన సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, సిరిసిల్ల పట్టణ పార్టీ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు, గౌరవనీయులు తంగలపల్లి మండల అధ్యక్షులు శ్రీ గజబింకర్ రాజన్న గారు, వేదికపై ఆసీనులైన సెస్ ఉపాధ్యక్షులు సోదరుడు తిరుపతి గారు, సెస్ డైరెక్టర్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, గౌరవ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి సీనియర్ నాయకులు, వేదిక ముందున్న మరి ఈరోజు ముఖ్యంగా పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఎవరైతే కొత్తగా సర్పంచులుగా గెలిచిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరు పేరున ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు. మా అందరి తరఫున కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి జర. హృదయపూర్వకమైన అభినందన. వేములవాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గెలిచినారు, వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. అట్లాగే తంగళ్లపల్లి మండలంలో 20 మంది సర్పంచులు గెలిచినారు, వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు. బోయిన్పల్లి మండలంలో 9 మంది గెలిచినారు, వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఇల్లంతకుంట మండలంలో 14 మంది గెలిచినారు, వారికి కూడా గట్టి కొట్టాలి చప్పట్లు. మొత్తం 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి 83 మంది వేములవాడ, అదేవిధంగా ఇల్లంతకుంట, బోయిన్పల్లి, తంగళ్లపల్లి కలిపితే 83 మంది సర్పంచులుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరున అభినందనలు. అయితే చాలా మంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేసినారు. ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మొదటి విషయం ఏంటంటే, మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారంటే గ్రామానికి పెద్ద దిక్కుగా, గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క 75వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి మేము పుష్పాంజలి అదేవిధంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ వ్యక్తి అయితే దాదాపు 560 చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక మహాన్ భారత్ కింద తీర్చిదిద్దిన వ్యక్తి. మన హైదరాబాద్ స్టేట్ ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతము, దాంట్లో కొంత మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని ప్రాంతాలతో పాటు ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా కూడా భారతదేశంలో భాగమై ఈరోజు మనం భారతీయులుగా గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక రోజు వచ్చిందంటే, ఆనాడు నిజాం హైదరాబాద్ స్టేట్ని పాకిస్తాన్లో కలపాలనో లేకుంటే ఒక స్వతంత్ర దేశం కింద ప్రకటించుకోవాలనే ప్రయత్నం చేసే సమయంలో
ఆపరేషన్ పోలో ద్వారా నిజాం తల వంచి హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో ఒక భాగం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఒకటి ఎవరైతే ఈ యొక్క దేశంలో మొట్టమొదటి ఒక హోంశాఖ మంత్రిగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు, మనం ఏదైనా రాజకీయంగా మనం ముందుకు పోవాలన్నా చేయాలన్నా ఎప్పుడైనా అవసరం పడితే రాజ్యాంగాన్ని కూడా మీరు పక్కకు పెట్టండి, మనం చూసుకుందాం అనే మాట మాట్లాడారు. దాని తర్వాత శ్రీమతి గాంధీ గారు రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. మరి నెహ్రూ గారిని ఎదిరించినటువంటి వ్యక్తి, రాజ్యాంగాన్ని కాపాడాలనే వ్యక్తి, ఆ రోజు అన్నటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ మర్చిపోయింది. ఎవరైతే రాజ్యాంగాన్ని అవహేళన చేశారో, ఎవరైతే రాజ్యాంగాన్ని కాలరాశారో వాళ్ళని మాత్రమే కాంగ్రెస్ నేతలు పార్టీలు గుర్తుపెట్టుకుంటున్నాయి. ఈరోజు రాజ్యాంగాన్ని కాలరాసింది శ్రీమతి గాంధీ గారు. మరి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్నారు, మనం అపాయింట్ చేసింది వాళ్ళు. వాళ్ళ సమయంలో ఎలక్షన్ కమిషన్లు అపాయింట్ చేస్తే ఆ రోజు అద్వానీ గారు పార్లమెంట్లో అడిగారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయంలో అపోజిషన్ పాత్ర ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్కు ఛాన్స్ ఏంటంటే అవసరం లేదని చెప్పడం జరిగింది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మమ్మల్ని పిలుస్తున్నారు కానీ మా ఒక అభిప్రాయం తీసుకోవట్లేదు. కనీసం మిమ్మల్ని పిలవడం జరుగుతుంది, మీరు అభిప్రాయం ఇస్తారా లేదా, ఎప్పుడైనా లిఖిత పిలుపుగా ఇచ్చారో ఏవో తెలియదు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి తీరుని మీరు చూస్తున్నారు. దాని మీద మాట్లాడే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 18 మాసాల్లో అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఉద్యమాలను, పోరాటాలను చేస్తున్నది. ఈ 18 మాసాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకోకుండా పారిపోవటం కానివ్వండి, రైతులకు గిట్టుబాటు ధర లేకోకుండా చేసినటువంటి సందర్భంలో కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కానివ్వండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజల్ని, సోషల్ మీడియా వర్కర్స్ని వేధించిన సందర్భంలో కానివ్వండి, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాచేటటువంటి సందర్భంలోనూ ఎన్ని సందర్భాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతున్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ కోవకు చెందిందే ప్రైవేటుగా ప్రభుత్వ రంగంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించవలసినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో, కమిషన్ల కోసం, తనకు కావలసిన వాళ్ళ కోసం కట్టబెట్టాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మోడల్లో తీసుకొచ్చి కాలేజీల్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. నవంబర్ 12వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించడం, ఎంఆర్ఓలను, డిఆర్ఓలను కలుసుకొని వారికి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలను సేకరించాలని అందరి దగ్గరికి వెళ్లి ప్రైవేటు పరం అవుతున్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో 1 కోటి సంతకాలను సమీకరించాలనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టోటల్గా ప్రజల మధ్యకు వెళ్ళింది.
సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు ఫుట్బాల్ ప్రేమికులు భారీ సంఖ్యలో అరుణ్ జైట్లీ స్టేడియానికి తరలివచ్చారు. ఉదయం నుంచే స్టేడియం వెలుపల బారులు తీరడంతో ఆ ప్రాంతమంతా అర్జెంటీనా జెర్సీ రంగులైన నీలం తెలుపుమయంగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు ఢిల్లీకి చేరుకున్నారు. బ్యానర్లు, జెండాలు చేతబూని మెస్సీ మెస్సీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్లకు నెలకొనే సందడి ఫుట్బాల్ కోసం కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 7 సార్లు బాలోన్ డిఓర్ విజేత అయిన మెస్సీని ప్రత్యక్షంగా చూడటం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని పలువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. భారీగా తరలి వచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు సిబ్బందిని మోహరించి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. షెడ్యూల్ కంటే ముందుగానే గేట్లు తెరవడంతో అభిమానులు క్రమ పద్ధతిలో లోపలికి వెళ్లగలిగారు. మెస్సీ మైదానంలోకి అడుగు పెట్టగానే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో ఆ అపరూప దృశ్యాన్ని బంధించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మెస్సీ ఉదయమే ఢిల్లీకి చేరుకోవాల్సి ఉన్న పొగమంచు కారణంగా అతడు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఆలస్యమైంది. మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే మెస్సీ నేరుగా లీలా ప్యాలెస్ హోటల్ కు చేరుకున్నాడు. అక్కడ ఎంపిక చేసిన కొంతమందితో గంట పాటు మీట్ అండ్ గ్రీట్ నేషనల్ లో పాల్గొన్నాడు. ఈ పర్యటనలో భాగంగా ఒక ప్రదర్శన మ్యాచ్, చిన్నారులకు ఫుట్బాల్ క్లినిక్, పలు ప్రైవేట్ సమావేశాల్లో పాల్గొనున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు కోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో నడికుడ మండలం నార్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పిల్లల తిరుపతి గెలుపు కోసం గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు. ఇవన్నీ ఎందుకు ఎవరైనా వచ్చి మాట్లాడితే కేసీఆర్ అప్పులు చేసాడు, కేసీఆర్ అప్పులు చేసి తెల్లారు లేస్తే టీవీ ఆన్ చేస్తే చాలు కేసీఆర్ అప్పులు చేసాడు మేమేం చేయాలి, కేసీఆర్ అప్పులు చేసాడు మేమేం చేయాలి, నా పొట్ట కూర్చొని నా దగ్గర పైసలు నేను ఎక్కడ తెచ్చిస్తా, లేకపోతే నేను వాడికి తొండలు ఎక్కిస్తా, వీరికి ఇది ఎక్కిస్తా, వాడిని అది చేస్తా ఇవ్వాలంటే ముఖ్యమంత్రి మాట్లాడేది. ఇలా ఒక ఇంటి పెద్ద మనిషి డబ్బులు లేకపోయినా భార్య పిల్లలు చెప్పకుండా వ్యవహారం నడిపిస్తాడు. ఊకే ఇంట్లో కూర్చొని నాకేం పైసలు నువ్వు బయటకు అంటావా భార్య అంటావా, ఊకే ఇంట్లో కూర్చొని పైసలు ఇంట్లోనే కూర్చొని అంటే ఏమంటే ఊకే ఇంట్లో పెడతాను బయటకు ఉంటుంది. మన గుట్టు దాచుకొని వ్యవహారం చేయాలి. ఇలా మీ ఊళ్ళోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రైతుకు 5 ఎకరాలు ఉంది. మీ ఊళ్ళో ఎంతున్నామా ఎకరానికి? ఎంతున్నా ఎకరం ఇప్పుడు అందాడ తక్కువనే ఉందా? 20 లక్షలకి ఎకరం ఉన్నది. ఒక తండ్రి 55 ఎకరాలు ఉన్నది అంటే కోటీశ్వరాలే కదా. కోటీశ్వరుడు సడన్ గా తండ్రి చనిపోతాడు. బాధ్యత ఎవరికి వస్తుంది? ఆస్తి ఎవరికి వస్తుంది? కొడుకుకి వస్తుంది. కొడుకు వ్యవహారం తీసుకొని వీళ్ళు అప్పులు గారు మీకు ఒక నెల 2 నెలలు చూస్తారు. మీ నాన్న మా దగ్గర 5 లక్షలు తీసుకున్నా, నా దగ్గర 2 లక్షలు తీసుకున్నా, నా దగ్గర 10 లక్షలు తీసుకున్నా అని అందరూ రకం ఇంటికి వస్తారు. మా నాయన వేసుకున్న అప్పుడు నాకు తెలియదు, నాకేం సంబంధం అంటే ఊరుకుంటారా? నువ్వు ఆయన ఆస్తి 5 ఎకరాలు తీసుకుంటావు, అప్పులేమో కట్టనంటావు. అప్పులు చేసి ఊరంతా తిరుక్కుని మన ఆయన అప్పులు చేసి నేను కట్టాలంటే ఊరుకుంటాడు. ఆయన ఎకరాలు కావాలి, అప్పులేమో వద్దు. ఇవాళ కేసీఆర్ గారు కూడా ఆస్తులను పెంచిండు, తెలంగాణ రాష్ట్రాన్ని విలువ పెంచిండు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో 1 ఎకరం తక్కువ 50 కోట్లు ఉంది. రేవంత్ రెడ్డి మొన్న భూమి అమ్ముకొని పేపర్లు చూసి 1 ఎకరానికి 137 కోట్లకు అమ్మండు. 1 ఎకరం 130 కోట్లు. ఇది ప్లేస్ సరిపోదు, మీ ఊరు అంతా పరిచయం సరిపోదు. ఆ పైసలు 100 అమ్మినా లేదా? ఆ విలువ ఎవరు పెంచిండు? కేసీఆర్ ఆస్తి పెంచి ఇచ్చాడు మనకు. ఆ ఆస్తి కావాలి, అప్పులో అయితే కట్టనంటూ. పోనీ మొన్న అమ్ముకున్నావు కదా, అమ్ముకునే అందరు బాకీలు కట్టవా? ఆ బాకీలు కట్టినట్టు ఆయన కొత్త దుకాణం పెట్టుకున్నాడు ఇంకోటి. అంటే గిట్లాంటి మూర్ఖం ఇవన్నీ మీకు తెలియకపోతే ఏదో చెప్పిండు, ఆయన మైక్ లో చెప్పిండు వచ్చిపోతాడని అన్న అక్కడ మైక్ పెడితే ఎవరు విన్నారు, కొంచెం కూర్చుని పెట్టి నిమ్మగా మాట్లాడితే అవసరమైతే 1 గంట సేపు ఎక్కువ మంచిదే చర్చ పెట్టుకుందామని చెప్పిన. ఇవన్నీ నిజాలు. ఆస్తి కాదు, మన విలువలు పెంచిండు. ఈయన వచ్చాను మొన్నటి వరకు భూమి 20 లక్షలు అడిగినా నువ్వు ఇవ్వకపోయేది. ఇప్పుడు 15 లక్షలు ఇస్తానని కొంటోళ్ళాడు. మళ్ళా కొంటాడా? ఎక్కడ ఎందుకు పడిపోయింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, భూముల రేట్లు పడిపోయినాయి, మన విలువలు తగ్గినాయి. ఇక్కడ కాదు, ఒక్క హైదరాబాద్ లో కూడా
బ్రహ్మాండమైన రేట్లు తప్ప ఎక్కడికి పోయినా ఏ ఊరి పోయినా కొనటోడు దొరకట్లే. అరే మనం ఒక్కసారి ఏ ప్రాంతానికి పోయినా హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మళ్ళా అవతల 10 కిలోమీటర్ల వరకు చుట్టూ మళ్ళీ 10 కిలోమీటర్లకు 50 కోట్లకు ఎక్కడెక్కడ తక్కువ లేదు. ఇవి విలువ పెరగలే. హైదరాబాద్కు మన ప్రభుత్వ ఆస్తి లక్షల ఎకరాలు ఉన్నది. 1 ఎకరం 2 ఎకరాలు కాదు. అది నవాబులు పరిపాలించిన హైదరాబాద్ కాబట్టి అప్పుడన్న భూములన్నీ మనకు హైదరాబాద్ లో ఉన్నాయి. అంటే మనకు వాళ్ళు పెన్షన్ వేస్తారు, ఎందుకు ఇస్తారు? అమ్మిన భూములతోటి. లేదా మహిళలకు ఇస్తాను భయం ఎందుకు ఇస్తారు? గ్యాస్ బోర్డు ఎందుకు ఇస్తారు? ఇవన్నీ పేదవాడికి ఇవ్వడానికి కదా ప్రభుత్వం నడిపేది, సంక్షేమ పథకాలు ఇచ్చేది. ఇక చాలా మంది చాలా మాట్లాడతారు, ధర్మాడేదో చేసిండు, ఏం పోయింది ఏం కథ అంటే, అది ఏం చేసినావు ఏం కథ మీరు చూస్తా ఉన్నారు. ఒకటేసారి ఇట్లా అంటే మాయ చేసేది కాదు కదా. కనీసం మా పీరియడ్లో మేము పనులు చేసినామా లేదా చూడండి. పండించిన పంటను మీ కళ్ళాల కాడికి వచ్చి కరోనా పీరియడ్లో ఇబ్బంది పడతారు రైతులు, బయటికి వెళ్తారు అని చెప్పి కళ్ళాల కాడికి మా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంఆర్ఓలతో సహా ఎంపీడీలతో సహా వచ్చి కాంటాలు పెట్టడం వాస్తవం కదా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ జిల్లెలగూడ చందన చెరువు వద్ద రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు TUFIDC చైర్మన్ చల్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు. రామిరెడ్డి గారి విగ్రహావిష్కరణకు వచ్చిన గౌరవనీయులు చల్లా నరసింహారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ సోదరులందరూ కమిటీగా ఫామ్ అయిపోయి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. ఖర్చుకు లెక్క చేయకుండా మహానుభావుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలని తలపు చేసి ఈరోజు విగ్రహావిష్కరణను చేసే అదృష్టాన్ని నాకు కల్పించున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సోదరులకు అందరికీ. ఎందుకంటే మహనీయులను పెట్టుకుంటున్నప్పుడు వారి ఆశయాలను సాధిస్తూ ముందు పోవాలని ఆలోచనతో ప్రతి ఒక్కరం చేస్తూ ఉంటాం. ఈరోజు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి గారు ఈ సమాజానికి అందించిన సేవలు భవిష్యత్ తరాలకు కూడా తెలిసే విధంగా ఖచ్చితంగా నరసింహారెడ్డి గారు చెప్పినట్టు జయంతి వర్ధంతి చేస్తూ ఉంటేనే తెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ప్రధానంగా మహిళలకి అమ్మాయిలకి చదువు చెప్పించాలనే ఆలోచన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి గారు పెద్దగా ఆలోచించారు. అప్పుడు నిజాం కాలం నాడు అమ్మాయిల చదువు ప్రాధాన్యత తెలుసుకొని ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టే అనే ఆలోచనతో ఆ రోజు వారు రెడ్డి కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది, ఉమెన్స్. దాంట్లో నేను చదువుకున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడైనా కాలేజ్ గుర్తు చేసుకున్నప్పుడు వెంకటరామిరెడ్డి గారిని గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే మహిళల కాలేజ్లో కూడా చదువుకునే అదృష్టం కలిగింది. అట్లా నాలాగే ఎంతోమంది అమ్మాయిలు ఆ కాలేజ్ నుండి పట్టా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్న ప్రతి సందర్భంలో వెంకటరామిరెడ్డి గారిని గుర్తు చేసుకుంటాను. గతంలో గౌరవ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా మన పోలీస్ అకాడమీకి రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి గారి పేరు పెట్టుకొని గౌరవించుకోవడం జరిగింది. ఎందుకంటే కమ్యూనిటీని బేస్ చేసుకొని, అంటే ఈ కమ్యూనిటీలో కూడా పేదవాళ్ళు ఉంటారు, ఈ కమ్యూనిటీలో కూడా అట్టారు వర్గాల వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ చదువుకు వాళ్ళ అభివృద్ధికి కూడా ల్యాండ్ కావాలంటే బుద్ధివెళ్ళి ఆ రోజు అలాట్ చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఏ వర్గమైనా కూడా ప్రతి వర్గంలో అత్యున్నత కింది స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు, కొంత ఎదిగిన వాళ్ళు ఉంటారు. సో ఈ కమ్యూనిటీలో కూడా దీంట్లో కూడా ఉంటుందనే ఉద్దేశంతో రిజర్వేషన్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఆ రోజు జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడున్నా కూడా ఎవరమైనా కూడా ఈరోజు ఇక్కడ అన్ని విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నామండి. నిజంగా జిల్లాలు కూడా చేసుకున్న పుణ్యం అనుకుంటాను. ఈ చెరువు కట్టని ఆ రోజు గతంలో ఉన్న పెద్ద మనుషులందరూ ఏదైతే గొలుసు కట్టి చెరువు తీసుకొచ్చారు.
భారత సైన్యం తన సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో సుమారు 5,000 కోట్ల విలువైన పూర్తి దేశీయ డ్రోన్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. శత్రు దేశాల నుంచి ఎదురయ్యే జామింగ్, స్పూఫింగ్ వంటి ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ డ్రోన్లను ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సైన్యం ఈ డ్రోన్ల కోసం కఠినమైన పరీక్షలు నిర్వహించింది. అత్యవసర కొనుగోలు నిబంధనల కింద ఈ ప్రక్రియను చేపడుతుండగా కేవలం దేశీయ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు మాత్రమే అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఈ డ్రోన్లలో చైనాకు చెందిన విడి భాగాలు ఏమాత్రం ఉండకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం సైన్యం 3 రకాల అవసరాల కోసం ఈ డ్రోన్లను సమకూర్చుకోనుంది. వీటిలో తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించే కామికేజ్ లేదా లోయిటరింగ్ డ్రోన్లు, సుదూర లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేసి తిరిగి వెనక్కి రాగల ప్రెసిషన్ డ్రోన్లు, నిఘా కోసం ఉపయోగించే UAVలు ఉన్నాయి. డ్రోన్ల ఎంపిక కోసం భారత సైన్యం ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెస్టింగ్ జోన్ను ఏర్పాటు చేస్తుంది. ప్రయోగం మొదలైనప్పటి నుంచి తీవ్రమైన జామింగ్ పరిస్థితులను సృష్టించి వాటి పనితీరును పరీక్షించింది. అలాగే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా ఇవి ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో పరిశీలించింది. ఈ పరీక్షలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చి సుమారు 500 కోట్ల రూపాయల విలువైన లోయిటరింగ్ మ్యూనిషన్స్ కాంట్రాక్టుకు దక్కించుకుంది. ఈ భారీ కొనుగోలుతో భవిష్యత్ యుద్ధాల్లో భారత సైన్యం నిఘా, దాడి సామర్థ్యాలు గణనీయంగా పెరగనున్నాయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు కొత్తగా ఎన్నికైన సర్పంచులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ఢిల్లీలోనూ అదే సీన్, మెస్సీని చూసేందుకు పోటెత్తిన అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.